భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతాల సురేష్, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ విద్య ఎంతో అవసరం, కానీ పిల్లల సంపూర్ణ అభివృద్ధికి క్రీడలు అత్యవసరమన్నారు. పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడల ద్వారా లభించే ఆత్మస్థైర్యంతో జీవితంలో విజయవంతంగా ముందుకు సాగేందుకు తగిన మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ క్రీడలను ప్రోత్సహించడానికి ముందుంటుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి, రేలంగి శ్రీదేవి, అడపాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, కూరగంటి సతీష్, ఆకుల శ్రీధర్, మట్టాడి రమణ, దున్న సుమన్ బాబు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల్లో భాగంగా రాజమండ్రి జోన్లో కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త కబడ్డీ పోటీలు. ముఖ్యంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతి అద్భుతంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధంగా నిర్వహించుకునే విధంగా గోదావరి జోన్లో కబడ్డీ పోటీలు 22వ తారీఖు వరకు జరుగుతాయి. అలాగే విశాఖపట్నంలో సమత రన్ పేరు మీదట యూనిటీ రన్, ముఖ్యంగా పెద్ద ఎత్తున జై భీమ్ నినాదాలతో విశాఖ బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున యూనిటీ రన్ ఉంటుంది. అలాగే విజయవాడలో పెద్ద ఎత్తున డప్పు కళాకారులు సుమారు 10,000 మందితో డప్పు కళాకారుల యొక్క ప్రదర్శన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులిచ్చే విధంగా ఒక కార్యక్రమం. అలాగే తిరుపతిలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్, అలాగే కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అంబేద్కర్ గారికి వినూత్నంగా నివాళులు అర్పించాలి. ఆయన గురించి అందరం కూడా ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఆయన మన జీవితంలో ఏ విధంగా ప్రేరణ పొందాలి అనే ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది.